ప్రతి ఒక్కరికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలిసిపోయింది ఈ మధ్య కాలంలో. ముందైతే ఎవరికీ తెలిసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో నేను ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు. అడ్వైజర్స్‌ని కలుస్తున్నారు. వాళ్ళు ఫేకా? రియలా? అని ఎలా తెలుసుకోవచ్చు పూర్ణచంద్ర గారు? వెరీ గుడ్ అండ్ వెరీ యూనో ట్రెండింగ్ టాపిక్ అండి ఇది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్వైజరీ పార్ట్, పీపుల్ ఆర్ నాట్ అవేర్ అనమాట. సో చాలా హౌ డూ దీస్ చాలా ఫేక్ మందులు మార్కెట్లో వచ్చేస్తారు. అవును. వాళ్ళు ఏం చేస్తారంటే దే అప్రోచ్ యూ ఆన్ యువర్ వాట్సాప్, డైరెక్ట్గా మీ వాట్సాప్లో మెసేజ్ పెడతారు. లేదా దే విల్ అప్రోచ్ యూ త్రూ దిస్ యూట్యూబ్ ఛానల్లో దే విల్ టెల్ మేము మంచి స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ అండి, మా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. హౌ డూ యూ ఐడెంటిఫై వెదర్ ఇఫ్ సంబడీ ఈజ్ అ ఫేక్ ఆర్ నాట్ అంటే, టు ద పాయింట్ సింపుల్గా చెప్పాలంటే, డెఫినెట్గా ఇఫ్ సంబడీ ఈజ్ గివింగ్ టిప్స్, ఓకే స్టాక్ మార్కెట్ టిప్స్ లీగల్గా ఇవ్వాలంటే దే షుడ్ బి సర్టిఫైడ్ బై సెబీ అనమాట. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఈజ్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా. సో మీ దగ్గర సెబీ లైసెన్స్ లేనిది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లైసెన్స్ అంటారు అనమాట. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేనిది మీరు జనాలకి యూ కెనాట్ గివ్ ఎనీ స్టాక్ మార్కెట్ అడ్వైజర్స్ అనమాట. బై అని, హోల్డ్ అని, సెల్ అని ఎటువంటి అడ్వైజర్ మీరు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇఫ్ సంబడీ ఈస్ కాలింగ్ యూ అండ్ ఇఫ్ సంబడీ ఈస్ ప్రామిసింగ్ యూ, సార్ మేము ఇలా మీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాము అది ఇది అంటే, డెఫినెట్గా దే విల్ బీ బిహైండ్ బార్స్ అనమాట. డెఫినెట్గా ఇట్స్ ఇల్లీగల్ థింగ్. ఎటువంటి జనాలు కూడా ర్యాండమ్గా ఇలా ఫోన్ చేసి ఇవ్వడము ఆర్ ఇలా టిప్స్ ఇవ్వడం, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు కూడా చాలా మందిలో చూసిండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు, అరే నువ్వు డబ్బులు తీసుకొచ్చేసి నేను నీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తా, దాంట్లో సగం నీకు సగం నాకు అని చెప్పి మీ ఫ్రెండ్స్ని పట్టుకురా అట్లా అంటారండి. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇల్లీగల్ అనమాట. మీరు ఒకరి దగ్గర స్టాక్ మార్కెట్ టిప్స్ సంబడీ ఈజ్ ర్యాండమ్లీ కాలింగ్ యూ ఆర్ అప్రోచింగ్ యూ త్రూ వాట్సాప్, టెలిగ్రామ్ అలా చేస్తే డెఫినెట్గా వాళ్ళ దగ్గర మీరు టిప్స్ తీసుకోకండి. ఫస్ట్లీ అది కూడా తప్పే. మీరు కూడా మీకు స్టాక్ మార్కెట్లో కొంచెం నాలెడ్జ్ వచ్చినాక మీ అంతటి మీరే నేను నీ అకౌంట్ మేనేజ్ చేస్తా, 50% నాకు 50% నీకు, అది కూడా చేయకండి. డెఫినెట్లీ మీరు చేసినా కూడా అది ఇల్లీగల్ అనమాట. ఓకే, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసినా కూడా ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. డెఫినెట్లీ డూ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ అనమాట.